హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం హ్యాండ్ మేడ్ బ్యూటీ సోప్ని చూద్దామండి. అన్ని రకాల స్కిన్స్కి సూట్ అయ్యేలా, అలాగే చాలా ఈజీగా ఎఫెక్టివ్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లోనిచ్చే ఒక బ్యూటీ సోప్ని చూద్దామండి. నేను ఇప్పటికే సోప్ వీడియోస్ ఒక 2-3 టైమ్స్ చేసి పెట్టాను కదండి. బట్ ఈసారి చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో చేశానండి, అందరికీ అర్థమయ్యేలా. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం దీని నుంచి వచ్చిన ఇన్స్టెంట్ గ్లోయేనండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి, మనం తీసుకునే డైట్ కూడా మన స్కిన్ ఆర్ హెయిర్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. మనం సరైన డైట్ని పాటిస్తూ, అంటే వాటర్ ఇంటేక్ రెగ్యులర్గా తీసుకోవడం, ఏదో ఒక మనకి నచ్చిన వర్కౌట్ ఒక 30 మినిట్స్ పాటు చేయడం, అలాగే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, ఇలా చేస్తూ మనం హోమ్ రెమెడీస్ని పాటిస్తూ ఉంటే మనకి చక్కని ఆరోగ్యం అలాగే అందం కూడా మన సొంతం అవుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మనం అందాన్ని పెంచుకునే ఈ బ్యూటీ సోప్ని చూద్దామా? ఈ సోప్లో యూజ్ చేసిన అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మసరపప్పు లేదా ఎర్రకందిపప్పు అంటాం కదండి. ఇది నేను 1 కప్పు ½ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి. ఈ పప్పు మన స్కిన్కి చేసే మంచి అంతా ఇంత కాదండి. ఇది న్యాచురల్గా మన స్కిన్కి ఎక్స్పోలియేట్ చేసి బ్రైటన్ చేస్తుంది, అలాగే ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ని కూడా తొలగిస్తుంది, పింపుల్స్ అలాగే యాక్నీని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఈ నానబెట్టుకున్న పప్పుని మనం శుభ్రమైన మిక్సీ జార్లో వేసుకోవాలండి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఓట్స్ అండి. ఇది BH బ్యాలెన్స్డ్గా ఉండి స్కిన్ ఇచ్చింగ్ అలాగే ఇరిటేషన్ను కంట్రోల్ చేస్తుంది, అలాగే స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుందండి. మన తర్వాత ఇంగ్రీడియంట్ ఒక 10 to 15 దాకా నానబెట్టుకున్న బాదం పప్పులండి. దీనిలో విటమిన్ E ఎక్కువగా ఉండి ఇది న్యాచురల్గా స్కిన్ని నౌరిష్ చేస్తుంది, అలాగే మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక చిన్న కప్పుతో రోజ్ పెటల్ పౌడర్ అండి, గులాబీ రేకుల పొడి, అలాగే ఒక చిన్న కప్పుతో ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. ఇవి రెండు మన స్కిన్కి మంచి గ్లో ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయండి. తర్వాత మనం ఉపయోగించే పొడి గంధకచ్చురాల పొడి అండి. ఇది బాడీ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది, మన సోప్కి మంచి సువాసనని ఇస్తుంది. నేను ఇక్కడ కొద్దిగా తులసి అలాగే కొద్దిగా వేపాకు తీసుకుంటున్నానండి. ఈ అద్భుత ఔషధాలు మనకి అనేక రకమైన చర్మ సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇక్కడ మనం యూస్ చేసే తర్వాత ఇంగ్రీడియంట్ కస్తూరి పసుపు అండి. మన స్కిన్కి ఈవెన్ టోన్ని అందించి అలాగే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తుంది చాలా చక్కగా. స్కిన్ని డ్రైగా ఉంచకుండా మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి ఇక్కడ నేను 2 స్పూన్ల దాకా కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. అలాగే రెడ్ శాండిల్వుడ్ పౌడర్ని 1 స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకుంటున్నాను. మనం వేసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని నేను ఇక్కడ పాలు యూస్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ 3 నుంచి 4 కప్పుల దాకా కాచి చల్లార్చిన లేదా పచ్చిపాలైనా యూస్ చేసుకోవచ్చు. మనకి ఇంకా అవైలబిలిటీ ఉంటే మనం కొబ్బరి పాలు కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఎటువంటి పలుకు అనేది లేకుండా మనం చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్పదలుచుకున్నానండి. ఈ పేస్ట్ని మనం కొద్దిగా తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఫేస్ ప్యాక్లా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. మనకి ఇక్కడ సోప్కి కావాల్సిన పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం సోప్ బేస్ని కరిగించుకుందాం. నేను ఇక్కడ చూడండి ఖాదీ ఇండియా వాళ్ళది గ్లిజరిన్ సోప్ బేస్ యూస్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ బేస్ని మనం చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలండి. మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి, తొందరగా మెల్ట్ అవుతుందన్నమాట చిన్న చిన్నవిగా కట్ చేసుకోవడం వల్ల. వీటన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలండి. మనం ఒక 10 మినిట్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత క్యూబ్స్ మొత్తం లిక్విడ్ ఫామ్లోకి మారుతాయండి. ఈ టైంలో మనం సిద్ధంగా ఉంచుకున్న ఈ పేస్ట్ని మనం సోప్ లిక్విడ్లో వేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. నేను ఇంకొంచెం ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కలుపుకున్న పేస్ట్ అలాగే సోప్ బేసు బాగా కలిసి బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ బాగా కలిసినట్టున్నాయి కదా. మనం ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి మనం ఇలా మౌల్డ్స్ తీసుకొని అన్నింటికి ఈవెన్గా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లిక్విడ్ సోప్ని మనం మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఈ సోప్ని 1 to 2 అవర్స్ బయట ఉంచితే ఇవి చల్లారిపోయి గట్టిపడతాయండి.
ఆ తర్వాత మనం ఇలా రిమూవ్ చేసుకొని ఒక నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి పూర్తిగా గట్టిపడిపోతాయి. మనకి కావాలి అనుకుంటే ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. లేదంటే మనం ఒక బాక్స్లో వేసుకొని బయటైనా ఉంచేసుకోవచ్చు. చూశారు కదండి, హోమ్ మేడ్ సోప్ని చాలా ఈజీగా అన్ని రకాల చర్మ సమస్యల్ని నివారిస్తూ ఇన్స్టెంట్గా గ్లోనిచ్చే మన బ్యూటీ సోప్ని. మీకు ఈ వీడియో నచ్చిందా, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.